గతంలో మనం ఎప్పుడో సామెత తినేవాళ్ళం. మూలిగే నక్క మీద తాటికాయ పడిందని. ఇంకా కొద్దిగా పచ్చిగా చెప్పాలంటే మొగుడు చచ్చి పెళ్ళాం ఏడుస్తుంటే రంకు మొగుడు వచ్చి రాయేసాడు అన్నట్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ పెట్టి మావి గన్ అనేటువంటి దాన్ని ఒక్కసారిగా అనౌన్స్మెంట్ చేయడంతో మొత్తం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్కి అసలు ఒక రకంగా ప్రజలు ఒక అలాగే సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఆశ్చర్యానికి గురైపోయారు. సరే ఎన్నేదో కొంతమంది బయటకు వచ్చి మావి గన్ అంటే కొబ్బరి చెట్లకి ఏదో తెగులని చెప్పు, లేకపోతే ఇంకా ఏదో డిఫరెంట్ కొంతమంది మెడిసిన్లో వాడుకునేటువంటి ఒక టాబ్లెట్ పేరని ఇట్లా డిఫరెంట్ చెప్పుకుంటూ వస్తున్నారు. సార్ ఏది ఏమైనా సో మొత్తం మీద ఈ మావి గన్ అనేది పెద్ద ఎత్తున ట్రోల్స్కి గురైంది. అయితే దీని మీద వైసీపీ వాళ్ళు మల్లుగుల్లాల మీద పడతా వెనక్కి కిందికి లాగుతూ ఉంటే నిన్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని చెప్పి ఒక ఎపిసోడ్ రిలీజ్ చేశాడు. ఈ ఒక్క ఎపిసోడ్ తోటి మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళంతా కూడా మామూలుగా కాదండి బాబు, రూముల్లో తలుపులు వేసుకొని గిలగిలా కొట్టేసుకుంటున్నారు. అందులో రాధాకృష్ణ గారు మనసులో మాట అని ఒక మాట చెప్పాడు. ఏంటంటే ఇప్పుడు దాకా కాపురం చేసినటువంటి వాళ్ళు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఆమె నీ భార్య కాదురా, నీ చెల్లెలరా అంటే నీ చెల్లెలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలంటే సంబంధం చూసి పెళ్లి చేసే టైప్ ఏనంట. అంటే ఈ మాట కొంచెం అబ్బెట్టుగా వినటానికి కొంచెం చండాలంకరంగా ఉన్న ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఈ విధానం కరెక్ట్గా ఉంది, అనుసరిస్తున్నారు. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా, రాజధాని విషయంలో తీసుకొద్దాం. 2019 ఎన్నికల ముందు వరకు కూడా అమరావతి రాజధాని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన రాజధాని మేము ప్రతిపాదిస్తున్నాం, రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు, వాటికి మేము గౌరవిస్తున్నామని చెప్పారు. అయిపోయిన తర్వాత రాజధాని అక్కడే ఉంటుంది, మా జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు అన్నారు. అయిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చాక రాజధాని ఇక్కడ కాదు, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 రాజధానులు, అమరావతి రాజధానిగా పనికిరాదు అది ఇదని చెప్పేసి 3 రాజధానులు తెరపైకి తెచ్చారు. తర్వాత 2024లో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, 3 రాజధానుల నినాదం ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఒకే రాష్ట్రం ఒకే రాజధానికి మ్యాండేటరీగా తీర్పు ఇవ్వటం జరిగింది. అయితే కొత్తగా అయినా ఇప్పుడు దాకా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని దిక్సూచితోటి ముందు చూపుతోటి భవిష్యత్తులో ఎప్పుడైనా రాష్ట్రాలు విడిపోతాయేమో, విడిపోయినప్పుడు వాళ్ళకంటూ ఒక రాజధాని ఉండాలనే ఉద్దేశంతో మా చంద్రబాబు నాయుడు గారు ఒకే చోట ఉంటే హైదరాబాదులాగా మనం నష్టపోతామనేటువంటి ముందు చూపుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ తెచ్చాడు అనేది వైసీపీ వాళ్ళు చెప్పేటువంటి మాట. సో తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పెట్టండి అనగానే ఆ మావి గన్ అంటే అద్భుతమైనటువంటి ఆలోచన. 171 కిలోమీటర్లు, 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే బ్రహ్మాండమైన రాజధాని తయారైపోతుంది అని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్గా ఇంకోటి తెలపైకి ఎత్తుకున్నారు. అంటే మన నిన్నటిదాకా 3 రాజధానుల కాన్సెప్ట్ ఏమైంది? ప్రజలు రిజెక్ట్ చేశారు కాబట్టి అది వదిలేశారా? అంటే ఇదంటే తలా తోకాలేనటువంటి మాటలు. సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ అందిస్తే ఆయన ఏది చేయమంటే అది చేస్తారా? వాళ్ళ పార్టీలో షర్మిలాని పక్కన నెట్టమంటే షర్మిలాని పక్కన నెడతారు, విజయమ్మని పక్కన నెట్టమంటే విజయమ్మని పక్కన నెడతారు, అలాగే షర్మిల వాళ్ళ బాబాయ్ వివేకానంద కూతుర్ని పక్కన పెట్టమంటే పక్కన పెడతారు, వాళ్ళ మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టమంటే పోస్టులు పెడతారు. అదేంటి? వాళ్ళు తోడబుట్టిన రాజశేఖర రెడ్డి గారికి రక్త సంబంధికులు కదా, మరి వాళ్ళ మీద ఎలా పెడతారంటే జగన్మోహన్ రెడ్డి మాకు అంతిమ నాయకుడు, మా నాయకుడు అంతే కదా ఇప్పుడు చేస్తుంది. మీరు ఏదో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే గారు మాట్లాడిన తెగ బాధపడిపోతున్నారే. మీరు చేసింది ఇంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారి కోసం విభేదించిందని షర్మిలా గారి మీద పోస్టులు పెట్టారు, షర్మిలా గారిని అవమానపరిచే విధంగా వ్యవహరించారు. అట్లాగే విజయమ్మ గారి మీద పోస్టులు పెట్టారు, విజయమ్మ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడారు. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి తమ్ముడు మరణాన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి సాక్షిలో పేపర్లో టెలికాస్ట్ చేస్తే వాటిని మీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు అంటే తమ్ముడు కూతురు అయినటువంటి సునీతారెడ్డి గారే కావాలని ఆస్తి కోసం హత్య చేయించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు టీం చెప్తే మీరు అది కూడా ఫాలో చేయించేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇది నంది అంటే నంది, ఇది పందిరా అంటే పంది, లేదురా ఇది నంది పంది కాదు జింకరా అని అంటే అవునవును జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కూడా ఇది జింక
అని చెప్పేసే పరిస్థితిలోకి వచ్చింది. ఇప్పుడు అది సజ్జల రామకృష్ణ చెప్పింది మీరు వేదంగా భావిస్తున్నారు. మరి అదే విషయాన్ని ఆర్కే గారు చెప్తే ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తే ఎందుకు బాధపడుతున్నారు? అంటే తప్పేంటి? ఎక్కడ తప్పు జరిగిందంటారు? ఎక్కడ లోపం జరిగిందంటారు? ఇప్పుడు మీరు కళ్ళ ముందు 2019 ముందు వరకు కలిసి ఉన్నటువంటి షర్మిలారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. మరి ఆ రోజే మీరు లేదు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఎందుకైతే ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి మేర్ సుమల్లి షర్మిలా శాస్త్రి అని ఆ రోజు అనాలి కదా. ఆ రోజు దాకా రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి అంటే మొన్న రాజశేఖర రెడ్డి గారి తన మరణాంతరము తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ మధ్య జరిగిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మేర్ సుమల్లి షర్మిలా శాస్త్రి. అదేంట్రా బాబు, అన్న వదిలే నాటికి ఆమె షర్మిలా రెడ్డే కదా, మళ్ళీ అన్న వదిలిన బాణం కదా ఆమె. మరి అలాంటి బాణం రివర్స్ అయినప్పుడు శాస్త్రి ఎలాగైంది? మరి ఇప్పుడు రాధాకృష్ణ చెప్పినట్టు అది వాస్తవమే కదా, రాధాకృష్ణ గారు మాట్లాడింది వాస్తవమే కదా. రాధాకృష్ణ గారు ఏం చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డికి తన నచ్చని వ్యక్తుల్ని తన సైకో సైన్యాన్ని ప్రయోగిస్తాడు. వాళ్ళు ఇష్టాసారంగా చెలరేగిపోతారు. వాళ్ళకు తల్లి చెల్లి అనేటువంటి బంధం లేదు. పచ్చి బూతులతోటి వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద మానసికంగా పైచేయి సాధించడమే వాళ్ళ లక్ష్యం అని చెప్పాడు. సో అందులో బాధపడతారేంటి? ఓహో, భార్యలని చెల్లెళ్ళు అన్నారని ఫీల్ అవుతున్నారా? ఏం కొత్త ఏం కాదులే అన్న, మనకు అలవాటే కదా, మనకు అలవాటు అయినటువంటి విషయాలే కదా. మన పార్టీకి విజ్ఞత ఉందా? మన పార్టీకి విధేయత ఉందా? మన పార్టీకి ఒక స్టాండ్ ఉందా? ఒక నమ్మకం ఉందా? ఏమీ లేదు. సో ఎందుకు బాధపడుతున్నాం? వాస్తవమే కదా. రాధాకృష్ణ గారు చెప్పింది 100కి 100% నిజమే కదా. మీరు మొన్నటిదాకా 3 రాజధానుల కాన్సెప్ట్ ఎత్తుకున్న వాళ్ళు ఈరోజు మావి గన్ అద్భుతమైన ఆలోచన, జగన్మోహన్ రెడ్డి ముందు చూపు, అంటే నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డికి మంద చూపుతో మాట్లాడాడు ఆ మాట. కాబట్టి ఇవన్నీ లెక్కలో చూసుకుంటే ఇవి 100కి 100% రాధాకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టిన నగ్న సత్యాలు అనేది వాస్తవ విషయం.